Universal prayer. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Shant, shant, shant. ఒక్క హాఫ్ మినిట్ ఇన్హేలర్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. మన డైరెక్టర్ ప్రాపగేషన్ గారు లేరు మీటింగ్ లో. ఏం మనుషులు ఏంట. ముగ్గురు ఉన్నామండి. ఎవరెవరు అవునండి, ముగ్గురు ఉన్నాం మొత్తం. అక్కడికి ఎలా జరిగిందంటే లేదు, మనం అలా ప్రయత్నం చేస్తూ ఉండడమే. ఏ టైం ఇంక్రీజెస్ ఎప్పటికో 10 ఏళ్ళకే దట్ వీ కెనాట్ సే. ఇక్కడ ఎలా ఉందంటే అండి, నేను అబ్జర్వ్ చేస్తాను కదా, నార్త్ సైడ్ వాళ్ళతో మీటింగ్లకి వాళ్ళు కూడా 15-20 మంది, ఎక్సెప్ట్ త్రివేణి వాళ్ళకి అయితే 20 దరిదాపు రీచ్ అవుతున్నారు. మనం ప్రయత్నం చేద్దాం. చేయగా ముఖ్యమైన రోజు ఏమండి, ఇవాళ వరల్డ్ కప్ రోజు, వరల్డ్ కప్ ఫైనల్ మధ్యాహ్నం. ఏదో వంక అయితే మా గ్రూప్ లో ఒకసారి పెట్టినా ఏది మెసేజ్ నోటిఫికేషన్ వాళ్ళకి పంపించలేదా? అంటే వైవస్వత్ మనోలాడ్జికి నేను పంపించలేదు. అదే మరి పంపించాలండి. సర్లేండి, మరి ఇప్పుడు పంపించడానికి నాకు కష్టమే. లాస్ట్ వీక్ రికార్డింగ్ నేను చేశాను కదా, నాకు కూడా అవ్వలేదు. అది రికార్డింగ్ ఆన్ చేసానండి. ఇప్పుడు ఇప్పుడు కాదు మొన్న చేశాను. రికార్డింగ్ మీరు మాట్లాడినప్పుడు అడిగాను కదా, అది నాకు రికార్డ్ అవ్వలేదు. మీ దాని గురించి వెతికాను. గారు వసంతలతకిను వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మీటింగ్ ఉందని. వసంతలత గారికి, సుధ గారికి, వసంతలతకి చెప్పండి. నెంబర్ లేదంటారు, నెంబర్ పెట్టుకోవాలి కదండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మనం ఫౌండేషన్ దినం సందర్భంగా దివ్య జ్ఞానము సంస్థాపకులు అనే టాపిక్ మీద ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుందాం. 17 నవంబర్ని 1875 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో దివ్యజ్ఞాన సమాజం సంస్థాపన జరిగింది కనుక మనం ప్రతి సంవత్సరం 17 నవంబర్ని సంస్థాపక దినంగా చేసుకుంటూ ఉంటాం. దివ్యజ్ఞాన సమాజంలో 4 ముఖ్యమైన రోజులు ఉన్నాయి. అందులో 17 నవంబరు, 17 ఫిబ్రవరి, 8 మే, 1 అక్టోబర్. ఏం చేసుకున్నా లేకపోయినా ఈ 4 ప్రతి లాడ్జ్ వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. అయితే దివ్యజ్ఞానం అనే దాని యొక్క విశిష్టత మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుని, అంటే దివ్యజ్ఞాన సమాజం అనేది మొత్తం ప్రపంచంలో దేశముల మధ్య సమైక్యత తేవడానికి పనిచేసింది అని చెప్పడంలో సందేహం లేదు. అంటే దివ్యజ్ఞాన సమాజ స్థాపన తర్వాతే దేశాలందరి మధ్యని ఒక రకమైనటువంటి సంబంధము, ఐక్యత నెలకొన్నాయి. దివ్యజ్ఞానం మానవాళికి కర్మ సిద్ధాంతం అన్నది అన్నిటికంటే ముందుగా మహాత్ములు అన్న వాళ్ళు ఉన్నారని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మహాత్ములు అనే వాళ్ళు అంతవరకు మానవాళికి తెలియదు. అంటే పూర్తిగా వాళ్ళు మనలాంటి మానవులే ఒకప్పుడు, కానీ సంపూర్ణ స్థితికి చేరుకుని వాళ్ళు ఇంకా
నిర్వాణ స్థితికి వెళ్లకుండా తిరిగి మానవాళి మీద ఉన్న అనంత కంపాషన్ దయతో మానవాళికి ఒక చేయూతనివ్వడానికి జన్మించిన వారు మహాత్ములు. మనం వాళ్ళని శ్వేత సోదర బృందం అని, అలాగనే చాలా పేర్లతో హైరార్కీ అంటాం, అడెప్ట్స్ అంటాం, ఇలాగా సిద్ధమండల యోగులని ఎన్నో రకాలుగా పిలుస్తాం. ఆ మహాత్ముల యొక్క లక్ష్యం ఏమిటంటే వాళ్ళు మామూలు వాళ్ళలాగా జనన మరణ చక్రాల్లో చిక్కుకుని లేరు. దానికి ఆవల ఒడ్డుకు వచ్చేసి కేవలం మానవాళి మీద ఉన్న అనంత దయతో ఇన్ని బాధలు పడుతున్నారే అన్న వీళ్ళ ఆక్రోశాలకి స్పందించి జన్మనెత్తారు. వాళ్ళనే మన మహాత్ములు అంటున్నాం. అందుకనే మానవాళి శ్రేయస్సే వాళ్ళ లక్ష్యం. ఆ ఉద్దేశ్యంతోటే మొత్తం మానవాళంతా వాళ్ళకి ఒక యూనిట్. మానవాళంతటిని శ్రేయస్సుని కోరి దివ్యజ్ఞాన సమాజం యొక్క స్థాపన అవసరమని వాళ్ళు భావించడం కారణంగా మేడం బ్లవేట్స్కీ అయిన రష్యన్ వనితిని, కల్నల్ ఆల్కాట్ అమెరికన్ దేశస్థుని, ఆయన్ని ఇద్దరిని వాళ్ళు ఎన్నో శతాబ్దాలు వెయిట్ చేసాక దొరికారు సరైన వ్యక్తులు కావాలని. వాళ్ళని అడుగుతారు, దివ్యజ్ఞాన సమాజ స్థాపనలో మాకు సహాయం చేస్తారా అని. అంటే కేవలం దివ్యజ్ఞాన సమాజం అన్నది మహాత్ముల సంకల్పంతో ఏర్పడినటువంటి సంస్థ. అయితే ఆ ఏ ఏ లక్షణాలు వీళ్ళు అనుకున్నారో ఆ లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. ముఖ్యంగా సత్య తపన, నిస్వార్థ సేవాపరత, గురుసేవా పరత్వం. ఈ 3 లక్షణాలు ఉండడం బట్టే మేడం బ్లవేట్స్కీని ఎన్నుకున్నాము అని మహాత్ములు చెప్పారు. అయితే ఈ దివ్యజ్ఞాన సమాజం మాస్టర్స్ ఉన్నారనే కాకుండా కనబడేటటువంటి ఈ భౌతిక ప్రపంచమే కాకుండా అదృశ్య లోకాలు ఉన్నాయని, కనబడే ఈ భౌతిక శరీరమే కాకుండా అదృశ్య శరీరాలు మానవుడికి ఉన్నాయని, అదేవిధంగా దైవానికి ఒక ప్రణాళిక అన్నది ఉంది. ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంది కానీ ఏదో హ్యాఫజార్డ్గా జరిగిపోవటం లేదు సామాన్యంగా మానవులు భావిస్తున్నట్టుగా అనే విషయం మానవాళికి తెలియజేశారు. అంతేకాకుండా మానవ పరిణామం అన్నదాన్ని అంతకుముందు మెండల్ మొదలైన శాస్త్రజ్ఞులు చెప్పినా సరే, మానవ పరిణామం అనే దానిలో అంటే మానవాళి యొక్క ఆధ్యాత్మిక పరిణామాన్ని కూడా ప్రస్తావించారు ఇక్కడ. మానవాళికి కూడా పరిణామం చెంది అంటే పరమాణువు కూడా పరిణామం చెంది పరమాత్మ స్థితికి చేరుతుంది అన్న విషయాన్ని తెలియజేశారు. అలాగనే కర్మ సిద్ధాంతం, ప్రతి కర్మకి దానికి సరి సమానమైన వ్యతిరేకమైనటువంటి ఒక ప్రతికర్మ ఉంటుందని, అదేవిధంగా పునర్జన్మ సిద్ధాంతం అంటే కంటిన్యూటీ ఆఫ్ లైఫ్, ఇక్కడితో ఇది అయిపోవట్లేదు, అంతవరకు లైఫ్ ఇక్కడితో అయిపోతుందని మానవులు ఎలా అంటే 5 ఇంద్రియాలే కదా భోగించడానికి ఉన్నాయి, ఎంత ఎక్కువ భోగించేస్తే అంత గొప్పది అన్నట్టుగా ఉన్న వాళ్ళకి లైఫ్ అన్నది కంటిన్యూ అవుతుంది. ఏదైనా ఒక లక్ష్యం ఎప్పుడు సాధించలేకపోయినా ఎప్పటికైనా మనం సాధించగలం. అందుకనే మన లక్ష్యాలు ఉన్నతంగా ఉండడం చాలా ముఖ్యం. ఇలాంటి విషయాలన్నిటినీ దివ్యజ్ఞానం మానవాళికి అందించింది. అందువల్ల అంతేకాకుండా విజ్ఞాన శాస్త్రం యొక్క మతం, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్ర అధ్యయనాలకి చాలా ప్రాముఖ్యతనిచ్చింది. అందుకని ఒకప్పుడు వాళ్ళందరూ ఈ ప్రముఖమైన తత్వశాస్త్రజ్ఞులు ఒక దేశంలో వచ్చినటువంటి రీడింగ్స్ని ఇంకొకళ్ళతోటి వాళ్ళు ఫోన్లు ఏమీ లేకపోయినా వాళ్ళకున్న ఇంట్యూటివ్ పరిజ్ఞానంతో వాళ్ళు ఫీల్ అయిన దాన్ని వాళ్ళు పరిశీలించుకునేవారు, కన్ఫర్మ్ చేసుకునేవారు అనమాట. ఆ విధంగా మేడం బ్లవేట్స్కీ మిగతా ఎందరినో ఆ అంతర్గతంగా కలవడం అది జరిగింది. తర్వాత దివ్యజ్ఞాన సమాజం అనేది ఏ మతంతో సంబంధం లేని ఒక జీవిత విధానం గనక, మతం నాదే ఎక్కువ అని పోరాడుకున్న సమయంలో మతంతో సంబంధం లేని జీవిత విధానం చాలా అవసరం అన్నది కూడా తెలిసింది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదని. అందుకనే కన్వెన్షన్లో
అని డీసెంట్ లెక్చర్లో ప్రతిసారి ఒక సైంటిస్ట్ మాట్లాడి చివరికి ఏమి చెప్తున్నారు, విజ్ఞాన శాస్త్రానికి తత్వశాస్త్రం జోడిస్తే పరిపూర్ణమైన స్థితికి వస్తుంది అని చెప్తారు. అందుకని తత్వశాస్త్రం జోడించకపోతే ఇంకా అపరిపక్వంగానే ఉండిపోయింది విజ్ఞాన శాస్త్రం. ఆ విషయం మనం తెలుసుకుంటున్నాం. ఇలాగా మనకి దివ్యజ్ఞాన సమాజం కవర్ చేయని సబ్జెక్ట్ లేదు. అంటే అన్ని రంగాలలోనూ కూడా మనం ఎటువైపు ఆలోచించినా అది దివ్యజ్ఞానానికి చెందిందే అవుతుంది. అయితే ఇలాంటి దివ్యజ్ఞాన సమాజాన్ని విలియం క్యూ జడ్జ్, మేడం బ్లెవెట్స్కీ ఆల్కాట్ గారితో న్యూయార్క్ నగరంలో ఇంకా కొంతమందితో కలిసి 1875 సంవత్సరంలో స్థాపించబడింది. అందుకే సంస్థాపక దినము అనే రకంగా మనం దీన్ని జరుపుకోవడానికి కారణం. అయితే ఇందులో ఈ సంస్థాపకుల్ని ఈ రకంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. నేను మొట్టమొదటిసారిగా కల్నల్ ఆల్కాట్ గారి కోసం చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా బ్లెవెట్స్కీ కోసం ఎన్నో చోట్ల మనం వింటూనే ఉంటాం. కానీ ఆల్కాట్ గారి నాకు ఒకసారి అనకాపల్లి దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు ఆల్కాట్ గారి కోసం చెప్పండి అంటే అప్పుడు నేను డీటెయిల్డ్గా చదివితే ఇంత మహానుభావుడా ఆయన నాకు అర్థమైంది. అంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. మహాత్ములు ఎందుకు ఎంచుకున్నారో అర్థమైందనమాట. అంటే ఆయన ఏ రంగంలో ప్రవేశిస్తే అందులో నిష్ణాతుడు, చాలా డెడికేటెడ్‌గా సమర్పణ భావంతో పనిచేసేవారు, శ్రద్ధాభక్తులతో ఎప్పుడూ హ్యూమరస్‌గా ఉండేవారు. ఆయన అంటే తన స్వార్థం అన్న దాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఆయనకి నిస్వార్థం అనేదే సామాన్యంగా ఉండడం. తర్వాత ఆయన తన సంతోషంగా అంటే ఈ వర్క్‌లో నాకు హ్యాపీగా ఉంటుందా అలాంటి దానికి ఏనాడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. తన భద్రతని కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆయన దేనికైనా సంసిద్ధంగా ఉండేవారు. కానీ మాస్టర్స్ యొక్క ఆజ్ఞలను మాత్రం పాలించేవారు. ఆయన మహా ధైర్యశాలి. భయం అన్నది లేదు. తర్వాత కష్టం అనేదాన్ని చాలా ఆనందంగా అంటే కష్టపడుతున్నానన్న ఫీలింగ్ లేకుండా చాలా శ్రమలు కోర్చినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన ఎప్పుడు గతంతోటి గత వైభవాలతోటి బంధం లేకుండా ఉండేవారు. అంటే సామాన్యంగా మనం ఎవరినైనా కదిపామంటే మేము ఇంత వాళ్ళమండి, అంత వాళ్ళమండి, గతంలో ఇచ్చేసామండి, అది చేసామండి అంటారు. కానీ ఆల్కాట్ గారు ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం మీద అయిపోయిన దానికోసం ఎలా అయితే అంటే కృష్ణుడు గీతలో చెప్పినట్టు గతం కోసం దుఃఖించడం గాని అలాంటివేమి అంటే గత వైభవాలలో ఉన్న మంచితనాలను, గొప్పతనాల్ని గర్వించడం గాని ఉండేది కాదు. ఆయన ఏదైనా సరే సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండేవారు. తర్వాత ఏ రకమైన రిస్క్ అయినా తీసుకునేవారు. దివ్యజ్ఞాన సాధనే కాదు, సాధించడంలోనే కాదు, ఏదైనా సరే ఆయన 16వ ఏడనే ఎన్నో రకాలైనటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ అగ్రికల్చర్ వ్యవసాయం మీద చేసి అప్పటికే ఆయనని 21 ఏళ్ళు వచ్చేసరికల్లా గ్రీకు దేశం వాళ్ళు చైర్మన్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యూరోగా రమ్మని పిలుస్తారు. కానీ ఆయన వెళ్ళరు. ఆయన లాయర్, తర్వాత జర్నలిస్ట్. ఆయనకి ఆ యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఎన్నో రకాలైనటువంటి ఎప్పుడూ ఉండేవన్నమాట ఇవి. కొంతమంది ఆ వస్తువులను దుర్వినియోగం చేయడం, అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ గూఢచారులకు ఏవేవో చెప్పడాలు ఇలాంటివన్నింటికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన్ని పెడితే, ఆయన చూపించినటువంటి ఆ సమర్పణ తత్వం, శ్రద్ధ, తర్వాత ధైర్యం, ఆయనకి ఎన్ని లంచాలిచ్చినా, ఎన్ని రకాలుగా జడిపించినా భయపడకుండా చాలా జయప్రదంగా నిర్వహించితే ఆయనకి కల్నల్ ఆల్కాట్ అన్నట్టుగా చేసిందనమాట. అంటే అతని యొక్క గవర్నమెంట్ అతను చేసినటువంటి పనులకి అంటే అటువంటివన్నీ పట్టుకున్నారు. ఎంతో ధైర్యం ఉండాలి అలాంటివి చెయ్యాలంటే. అలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన చేశారనమాట. ఏనాడు ధనము, సంపద కోసం ఆయన ప్రయత్నించలేదు. ఆత్మత్యాగంతోటే పనిచేశారనమాట. అంటే ఇంకా చెప్పాలంటే ఆయనకి యూనివర్సల్ బ్రదర్‌హుడ్ చాలా ముఖ్యమైన విషయంగా పోరాడారు. తన్ను తాను మర్చిపోయి ఇతరుల సేవే చాలా ముఖ్యం అన్నది దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న ఒక థియోసఫిస్ట్ లక్ష్యం
జీవితం అంతా అలాగే జీవించారు ఆల్కాట్ గారు. అటువంటి గొప్ప మనిషి అన్నమాట. ఇంకా చెప్పాలంటేనండి ఆల్కాట్ గారిలో సామాన్యమైన వాళ్ళకంటే ఇతను ఎన్నో మతాలకు ఎనలేని సేవ చేశారు. హిందూ మతానికి ఆయనకి ఉపనయన సంస్కారం చేసే అర్హత ఇచ్చారు. ఆ కాలంలో అసలు వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవారు. ఏదైనా అంటే సముద్రం దాటితే వాళ్ళని అంటరాని వాళ్ళు అనేవారట. అలాంటి ఆల్కాట్ గారికి ఉపనయన సంస్కారం అర్హత ఇచ్చేశారు బ్రాహ్మిన్స్. అందుకని ఆ తర్వాత ఆయన ముఖ్యంగా స్ట్రైకింగ్ థింగ్ ఏంటంటే బుద్ధిజంకి చేసిన సేవలు సామాన్యమైనవి కావు. ఆయన మేడం బ్లెవెట్స్కి స్విలన్ వెళ్తారు. వాళ్ళకి అనిపించిందనమాట ఎన్నో జన్మల్లో వాళ్ళకి బుద్ధిజంతో సంబంధం ఉందని. అందుకని ఇద్దరు కూడా బుద్ధిజం యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఆల్కాట్ గారు వెళ్ళేసరికల్లా ఆయన చాలా సార్లు శ్రీలంక వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చాలా తక్కువ బుద్ధిస్ట్ స్కూల్స్, ఎక్కువగా క్రిస్టియన్ స్కూల్స్ ఉండడం చూశారు. ఆయన బై నేచర్ క్రిస్టియనే, కానీ అతనికి మతంతో సంబంధం లేదు కదా. ఆయన ఏం చేశారంటే ఆ బుద్ధిస్ట్ స్కూల్స్ అన్నిటినీ చూసి, అవి ఉన్నటువంటి స్థితిని చూసి, అంటే బుద్ధిస్ట్ స్కూల్స్‌లో క్రిస్టియన్ ప్రార్థన చేయాలని రూల్ ఉండేదిట. అలాగే బుద్ధిస్ట్ స్కూల్‌లో చేరిన ప్రతి విద్యార్థి బాప్టిజం స్వీకరించాలని ఉండేది. అప్పుడు ఆయన గవర్నమెంట్‌తో ఫైట్ చేసి బుద్ధిస్ట్ స్కూల్‌లో స్టూడెంట్స్ అంటే బాప్టిజంని స్వీకరించనక్కర్లేదని, బుద్ధా స్కూల్స్‌లో బుద్ధిస్టిక్ ప్రేయర్ ఉండాలని, అక్కడ క్రిస్టియన్ ప్రేయర్ అవసరం లేదని, అది సామాన్యమైన విషయమా? అప్పుడు గవర్నమెంట్ దగ్గరికెళ్ళి వాళ్ళతోటి ఎన్నో రకాలుగా అప్పీల్ చేసుకుని, మాట్లాడి, పోరాడి ఈ రకంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన బుద్ధిస్ట్ ఫ్లాగ్ ఒకటి డిజైన్ చేయించి, ఆ బుద్ధిజం అంటే బుద్ధిస్ట్‌కి ఒక ఫ్లాగ్ ఉండాలని కూడా డిజైన్ చేయించింది ఆయనే. అలాగే కాకుండా ఆయన అప్పట్లో ఒక బుద్ధిస్ట్‌కి, ఇంకొక బుద్ధిస్ట్‌కి ఒక ఏరియాలో వాళ్ళకి పడేది కాదు. ఆయన యువతల బాహ్యంగా ఇవన్నీ చేస్తూ స్కూల్స్ ఎన్నిటిని, ఇంత తక్కువ స్కూల్స్ ఉన్నాయని స్కూల్స్‌ని స్థాపించారు. అంతర్గతంగా టైం ఉన్నప్పుడల్లా ఆ బుద్ధిజం కొన్ని వేల పేజీలున్న 20,000 పేజీలున్న గ్రంథాన్ని చదివి 1200 పేజీల్లో బుద్ధిస్టిక్ కెటక్లిజం అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం మొత్తం ఎన్నో రకాలైన ప్రపంచంలో ఎన్నో భాషల్లోకి అది అనువదించబడింది. ఆ గ్రంథంలో సారమంతటిని కుదింపచేసి అందరికీ అర్థమైన భాషలో రాశారు. తర్వాత ఆ బుద్ధిస్టులందరినీ ఒక తాటిపై నడిచేటట్టు చేశారు. ఈ విధంగా చెప్పడానికి సులువైనదే గాని చేయడానికి చాలా కష్టం. ఆ కాలంలో గవర్నమెంట్ నుంచి ఆ శాంక్షన్ తెచ్చుకుని బుద్ధిస్ట్ స్కూల్స్‌ని స్థాపించి, అప్పటికి చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్కాట్ గారు వెళ్ళాక 200 స్కూల్స్ స్థాపించారు. అంటే తర్వాత ఆ స్థాపన అయితే చేశారు గానీ వాటికి నడపడానికి ఫండ్సు, అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఉపన్యాసానికి గాని ఎవరైనా ఆయనకిచ్చిన డబ్బంతటిని ఈ స్కూల్స్ యొక్క నిర్వహణకి పంపిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆయన బుద్ధిజంకి చేసిన ఎనలేని సేవ వల్ల మనకి భారతదేశంలో మహాత్మా గాంధీ ఎలా అయితే బర్త్‌డేని జరుపుకుంటామో, అలాగా ఆల్కాట్ గారి బర్త్‌డే నేషనల్ హాలిడే అక్కడ. అప్పట్లో ఆల్కాట్ గారు వెళ్తే బుద్ధిస్టులందరూ వేల కొలది ఒక దగ్గర చేరి ఆయనకి సాధు సాధు అని ఆహ్వానం అంటే ఇచ్చేవారు. అదిట సామాన్యంగా చాలా బుద్ధిజంలో పెద్ద పోస్ట్‌లో ఉన్న వాళ్ళకే ఇస్తారట. అలాంటి ఆహ్వానాన్ని ఆయనకి అందరూ ఇస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఆయన మిగతా మతాలన్నిటికీ కూడా ఎనలేని సేవ చేశారు. తర్వాత ఏ రకమైన పనైనా ఎన్నో అవమానాలు కోర్చేవారు. ఎందుకంటే ఈనాడు ఎవరైనా మహాత్ములు అయ్యారు, గొప్పవాళ్ళంటే వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ సమకాలీకుల నుంచి వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఆయనని మేడం బ్లెవెట్స్కీని గూఢచారులని మన దేశం వెనకాలనే వాళ్ళకి ఎవరినో ఒకరిని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు కనిపెట్టమని. ఇది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండి, అప్పుడు ఆల్కాట్ గారు తన దేశానికి ఒక ఉత్తరం రాస్తారనమాట. అప్పుడు అక్కడి నుంచి ఆయనకి పర్మిషన్, అంటే వాళ్ళకి మన దేశానికి వస్తుంది, వీళ్ళేమో ఇక్కడ ఏమీ గూఢచారులుగా రాలేదు,
అనంతమైనటువంటి సేవాభావంతో వచ్చిన వారే అని. ఆ విధంగా అప్పటి నుంచి వాళ్ళకి ఆ వెనకాల ఫాలోయింగ్ అనేది, అంటే వెనకాల ఎవరో ఒకరు వాళ్ళని గూఢచారుల్లాగా చూడడం, గమనించడం అవంతా తగ్గిపోతాయన్నమాట. ఈ విధంగా ఆల్కాట్ గారు ఎంత అంటే ఆయన అహర్నిశలు కూడా జీవితం అంతటిని దివ్యజ్ఞాన వ్యాప్తికి, దివ్యజ్ఞాన సమాజానికి అంకితం చేశారు. ఆయన భాష రాదు. ఆ టైంలో ఎన్నో మనందరికీ తెలుసు ఈ వెహికల్స్ ఏమీ లేవు. ఆయన ఒక గుర్రపు బగ్గీని నిర్మించుకున్నారట తన ఓన్ డిజైనింగ్‌తో. కానీ ఆయన ఆజానుబాహుడు, కాళ్ళవి బయటకు వచ్చేస్తూ ఉండేవిట. అలాగే ఆ గుర్రపు బగ్గీలో కీకారణ్యాలలో కూడా రాత్రి అరణ్యంలో ఉంటే అక్కడే ఉండిపోయేవారు. ఏ క్రూర మృగాలున్నా వాటి మధ్యనే పడుకునేవారు. అలాగా ఆయన రాత్రి అనక, పగలనక, ఆహారం ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా దివ్యజ్ఞాన వ్యాప్తికి, అంటే భాష రాదు. అలాంటిది ఒక కొత్త దేశంలోకి వచ్చి ఈ విధంగా ఆయన దివ్యజ్ఞాన వ్యాప్తికి చాలా కృషి చేశారు. ఏ సదుపాయాలు లేని పరిస్థితులలో. అంటే ఆ అర్ధరాత్రి వేళ అడవిలో ఉండాల్సొస్తే అక్కడే ఉండిపోయేవారు. ఆ విధంగా అప్పుడు ఆయనకి భోజనం ఉండేది కాదు. అయినా దాన్ని ఆయన పట్టించుకునేవారు కాదు. అలాగా ఈ దివ్య జ్ఞానం మహత్తరమైనది. ఇది వ్యాప్తి చెంది ప్రతి ఒక్కరికి వెళ్తేనే మానవాళి యొక్క కష్టాలు పోతాయని ఆయన కూడా పరమ గురువుల యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని ఆ విధంగా చేసినటువంటి మహామనిషి ఆల్కాట్ గారు. అదే విధంగా ఆయన దివ్యజ్ఞాన సమాజంలో ఇది చిన్న పనా, ఇది పెద్ద పనా అని కాకుండా ఏ పనినైనా ఆనందంగా చేసేవారు. ఎప్పుడు జాయస్‌గా ఉండేవారట. అంటే హ్యాపీగా ఎవరితోటైనా సరే విట్టీగా అలాగా మాట్లాడుతూ అందరిని, అంటే అందరితో ఆయనతో ఉండడం అంటే ఒక ఆనందంగా ఉండేదనమాట. ఆ రకంగా ఉంటూ ఆయన మేడం బ్లెవెట్స్‌కి రాసిన 'సీక్రెట్ డాక్ట్రిన్' ఒకసారి వాళ్ళు కూర్చుని దానికి ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తున్న టైంలో ఒకసారి ఆయన ఒక దగ్గర ఏకీభవించారు. అంటే చాలా చోట్ల ప్రపంచం మొత్తం అందరూ కూడా ఆ గ్రంథంలో ఉన్న విషయాలు ఎన్నో లైబ్రరీలో, పుస్తకాల్లో రిఫర్ చేసి ఉన్నాయని అంగీకరించినవి. అలాగే ఈయన ఒక దగ్గర అలా అంటే ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు ఆవిడ అక్కడ ఒక పెద్ద డిక్షనరీ ఉంది తీసుకురా అని అంటారు. అంటే అప్పటి వరకు అక్కడ ఏ పుస్తకాలు లేవు. ఒక పెద్ద ఎన్‌సైక్లోపీడియా ఉంటే తీసుకొస్తే అందులో ఆవిడ చెప్పిన విషయం ఉంటే అప్పుడు ప్రొసీడ్ అయ్యారు. ఈ విధంగా రాత్రి పగలు కూడా వాళ్ళు కష్టపడి పనిచేసేవారు. బ్లెవెట్స్‌కి ఒక గదిలోంచి ఇంకో గదిలో గోడలోంచి వెళ్ళిపోతూ ఉండడం. తర్వాత ఒక్కసారిగా ఆవిడ వెంట్రుకలు పొడుగ్గా అయిపోయేవిట. మళ్ళీ పొట్టిగా అయిపోతూ ఉండేవిట. అయితే ఒక్కొక్కసారి ఆవిడలోంచి ఇంకెవరో పనిచేసేవారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఈయన ఏమైనా ప్రశ్నించితే ఆవిడేమో సైగతో ఏమి చెయ్యొద్దని అనేవారట. అంటే ప్రశ్నించొద్దు అనేసి. అంటే ఏమి మాట్లాడొద్దని. అలాంటివన్నీ చాలా చూసారనమాట. ఆమెతో కలిసి పనిచేస్తూ. అంటే ఆవిడ పుట్టుక నుంచే సిద్ధురాలు గనక సిద్ధులు చాలా ఉండేవి ఆవిడకి. అలాగనే మహాత్ముల యొక్క పరిచయం కూడా, అంటే డైరెక్ట్‌గా బ్లెవెట్స్‌కీతో మహాత్ములొచ్చి మాట్లాడడం, ఆ విధంగా ఆల్కాట్ గారికి కూడా మహాత్ముల పరిచయం జరగడం, ఇవన్నీ అంటే మహాత్ములు ఎప్పుడైనా సరే లోక కళ్యాణార్థం ఎవరైనా వినియోగపడతారంటే వాళ్ళకే పని చెయ్యడానికి, అటువంటి లోక కళ్యాణం కోసం వాళ్ళు కనిపిస్తారు తప్ప సామాన్యంగా వాళ్ళకి అవసరం లేదు కదా! వాళ్ళు కావాలంటే భౌతిక శరీరంలో రాగలరు. లేకపోతే ఎలాగైనా ఉండగలరు. వాళ్ళు ఏ శరీరంలో రావాలనుకుంటారో ఆ శరీరంలో రాగలరనమాట. ఈ విధంగా బ్లెవెట్స్‌కి, ఆల్కాట్ గారు కలిసి పనిచేశారనమాట. అయితే ఆల్కాట్ గారిని అనిబిసెంట్ ఆయన్ని ఫస్ట్ దివ్యజ్ఞాన సమాజ స్థాపన అయిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఆల్కాట్ గారు. అందుకోసమే ఆల్కాట్ గారిని ఫౌండర్ ప్రెసిడెంట్ అంటారు. అంటే స్థాపకులు, ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా. ఫౌండర్ ప్రెసిడెంట్‌గా ఆయన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన తర్వాత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యి అనిబిసెంట్ అయ్యారు. అయితే ఆయన అనుకుంటారట, ఎవరు సరియైన వ్యక్తులు నా తర్వాత అని అన్న టైంలో మహాత్ములు అనిబిసెంట్‌ని చూపెట్టడం జరిగింది. అయితే అనిబిసెంట్ అన్ని రకాల కరెక్ట్ లేడీ అని ఆయన కూడా ఫీల్ అయ్యారు. అయితే అనిబిసెంట్ ఒకసారి అడుగుతారట, మీరు దివ్యజ్ఞాన సమాజ వ్యాప్తికి మీ కుడి చెయ్యి కట్ చేసి ఇచ్చిమంటే ఇచ్చిస్తారు కదా అని. అప్పుడు ఆయన అంటారట, కుడి చెయ్యి కర్మేంటి, మొత్తం శరీరం అంతా ముక్కలు చేసి ఇమ్మన్నా ఇచ్చేస్తాను అని. దివ్యజ్ఞాన సమాజానికి అది పనికొస్తుందంటే
నా శరీరం అంతా కూడా నేను ముక్కలు చేసి ఇవ్వడానికి రెడీ అంటారు. అలాగా అంత అకుంఠితమైనటువంటి సమర్పణ భావము, దీక్ష ఉన్న వ్యక్తి కల్నల్ ఆల్కాట్ గారు. అసలు ఆయన అక్కడ కూడా ఏ పని టేకప్ చేసినా అందులో చాలా ప్రావీణ్యులుగా అవడం. తర్వాత జర్నలిస్ట్‌గా ఎక్కడ కలుసుకుంటారంటే, ఎడ్డీ దంపతుల ఇంట్లో ఈయనకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అక్కడ స్పిరిచ్యువల్ ఫినామినన్ జర్నలిస్ట్‌గా అక్కడికొస్తారు అది రికార్డ్ చేయడానికి. అది రాసిన టైంలో ఉంటే వేల కొలది ఇలా పత్రికలు అంటే ప్రజలకి అంత ఇంట్రెస్ట్ ఉండేదనమాట. అమ్ముడుపోతాయి. ఆ టైంలో బ్లెవెట్స్‌కి కూడా అక్కడికి రావడం, ఆల్కాట్ గారు బ్లెవెట్స్‌కిని కలవడం జరుగుతుందనమాట. ఈ విధంగా మహాత్ముల యొక్క ప్లానింగ్ ప్రకారం వీళ్ళిద్దరూ కలిసి, ఇద్దరూ కలిసే దివ్యజ్ఞాన సమాజ స్థాపన, వ్యాప్తి అన్నీ చేశారనమాట. ఆ విధంగా వీళ్ళని మహాత్ములే మెచ్చుకున్నారు ఆల్కాట్ గారిని. అంటే ఆహారం ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా, ఒక్కనాడు కూడా దేనికి కంప్లెయింట్ చెయ్యకుండా, అంటే నాకివాళ లేదే అని భావించకుండా, అంత ఆనందంగా దివ్యజ్ఞాన వ్యాప్తికి ఆయన తన జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేము ఇంతవరకు చూడలేదు అని. అదే విధంగా అంటే మహాత్ముల చేత మెచ్చుకోబడిన వ్యక్తి అనేదే కాకుండా, ఆయనలో కూడా మనం ఎప్పుడు ఎలాంటి ఎటువంటి యంగ్‌స్టర్స్‌తో కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఏదో విధంగా ఉన్నత స్థాయికి తేవాలి. వాళ్ళని అంటే దివ్యజ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్తూ, ఆ విధంగా ఆయన జీవితం అంతా దానికే అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఆహ్, ఆహ్, కావ్యకంఠ గణపతి ముని గారు కూడా ఎందరో గణపతుల్లో ఆల్కాట్ గారు ఒక గణపతి అని చెప్పారట. అంటే అంతటి లక్షణాలు ఉండబట్టే అలాంటి కారణ జన్ములు గనుకే వాళ్ళు స్వార్థం అన్నది లేకుండా నిరంతరాయంగా బ్రహ్మజ్ఞానమే గొప్పది అనే ఫీలింగ్‌తో అయితే ఆయన పని చేయడమే కాకుండా ఓల్డ్ డైరీ లీవ్స్ అని అది ఒక 6 గ్రంథాల్లో ఉంది. అందులో దివ్యజ్ఞాన వ్యాప్తికి అదే సమాజ స్థాపనకి ఏ రకమైనవన్నీ చేశారంటూ ఆయన డైరీస్ రాశారనమాట. అవి ఓల్డ్ డైరీస్. ఓడీఎల్ అని అంటాం షార్ట్‌కట్‌లో. ఆ విధంగా ఉన్నాయి. అంటే ఈ విధంగా మనం ఆల్కాట్ గారిని తో పాటుగా ఇంకా బ్లెవెట్స్కీ గారు ఇంకొక స్థాపకురాలు. అసలు మొట్టమొదటిగా మేడం బ్లెవెట్స్కీ రష్యన్ వనిత. ఆవిడ జీవితం చూస్తే గొప్ప ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆవిడ కులీనమైన కుటుంబంలో పుట్టడమే కాక, ఆవిడ గుర్రపు స్వారీ, పియానో వాయించడం ఇవన్నీ వచ్చు. అది కాకుండా చిన్నప్పటి నుంచే ఆవిడ పడుకున్న పూట ఎవరైనా ఆవిడ చెయ్యి పట్టుకుని వాళ్ళ జీవిత సమస్యలు ఇది అవుతుందా అనే ప్రశ్నలు ఏవైనా వేస్తే ఆవిడ సమాధానం ఇచ్చేవారట. అలాగే జరిగిపోయేది. అంటే అప్పటినుంచే ఆవిడకి చాలా సిద్ధులుండేవి. కానీ ఆవిడ చాలా పెంకి పిల్ల. ఏ గుర్రం అయితే వ ఎవ్ ఎవరి మాట వినదో అటువంటి గుర్రం మీద స్వారీ చేయడం, అలాంటివన్నీ ఆవిడకి చాలా అంటే రిస్కీ థింగ్స్ అన్నీ చాలా ఇష్టమనమాట. తర్వాత ఆవిడలో కూడా అండి చాలా సహనం, తర్వాత ఇవన్నీ కూడా అనంతమైనటువంటి ఎండ్యూరెన్స్ అంటే సహనం అన్నది ఆవిడకేమో చాలా గొప్ప లక్షణం. అలాగే దేనికి కూడా లోబడేవారు కాదు. చాలా కారుణ్యమైనటువంటి వ్యక్తి. ఆవిడెప్పుడు కూడా ఫ్రాంక్‌నెస్, కాంప్లిమెంట్స్ అన్ని కంటే ఫ్రాంక్‌నెస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే ఆవిడేమో ప్రపంచం ఏదో ట్రెడిషనల్‌గా వెళ్ళిపోయే పద్ధతులు వాటికి ఏనాడు కూడా కన్వెన్షనల్ పద్ధతికి ఇంపార్టెన్స్ ఇవ్వలే. అయితే ఫస్ట్ టైమ్ హ్మ్. ఆవిడకి సిగరెట్ కాల్చే అలవాటుండేది. అది చూసిన తర్వాత మనుషులు ఆవిడని అన్‌కన్వెన్షనల్‌గా అంటే చాలా బహిష్కరించినట్టుగా చూసి ఆవిడకి ఆశ్చర్యం కలిగిందిట. తర్వాత ఈ ట్రెడిషనల్ థింగ్స్‌కి ఏ విధంగా లోనైపోయి ఎలా ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ ఆవిడ చూసి ఆశ్చర్యపోయేవారట. అయితే ఆవిడ ఏనాడు కూడా తనను తాను అబద్ధాలతోని నిరూపించుకునేవారు కాదు. ఆవిడకి చాలా ఉదారత్వం ఉండేది. ఏదైనా సరే ఔట్ స్పోకెన్‌గా చెప్పేవారు. చాలా ప్రాంప్ట్‌గా ఉండేవారు. నిశ్చయంగా ఉండేవారు. చాలా తెలివితేటలతో ఉండేవారు. చాలా దృఢ నిశ్చయంతో ఉండేవారు. ఎంతో ఆవిడ కూడా హ్యూమరస్‌గా ఉండేవారు. అంటే స్వల్ప విషయాలకి ఏనాడు కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు. బాహ్యమైనటువంటి అపియరెన్స్‌కి ఏమీ కూడా ఆవిడ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంటే బాహ్యంగా
ఇలా ఉండాలి, ఇలాంటి దుస్తులే ధరించాలి, ఇలాంటి కంఫర్ట్స్లో ఉండాలి, దానికి ఏనాడు ఆవిడ ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఆవిడ ఎప్పుడు కూడా ఎవరైనా సెల్ఫ్ నాలెడ్జ్ కోసం వస్తే చాలా సహాయం చేస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఛాన్స్ ఇచ్చేవారు. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో మొట్టమొదటి వాళ్ళకో ఛాన్స్ ఇచ్చేవారనమాట. అలాగే ఎవరైనా నాకు ఆత్మజ్ఞానం కావాలి అంటే వాళ్ళ కోసమని ఆవిడ తన ఇంట్యూటివ్ జ్ఞానాన్ని కూడా ప్రదర్శించి, వాళ్ళకి ఎంతో ఎక్కువగా అంటే ఆవిడ అంతర్గతమైనటువంటి శక్తులతోటి కూడా ఎంతో తోడ్పడేవారు. అంటే సెల్ఫ్ నాలెడ్జ్‌కి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. అంటే వీళ్ళందరూ బయటికి బాహ్యంగా పరాయి దేశస్తులని మనకు కనబడినా, వీళ్ళందరూ మహర్షుల కంటే గొప్ప స్థితిలో ఉన్నవారనమాట. అలాగే ఇలాంటి సెల్ఫ్ నాలెడ్జ్ కోసం పాటుపడిన వాళ్ళకి హిడెన్ డేంజర్స్ కోసం వార్నింగ్ ఇస్తూ ఉండేవారనమాట. ఆవిడ అంటే నిరంతరం కూడా ఎప్పుడు కూడా ఏదైనా కూడా క్లారిటీతో ఉండేవారు. కానీ ఆవిడ డైరెక్ట్‌గా చూసేసరికల్లా మనుషులకి కొంచెం భయం కలిగేదిట. అంటే అలా లోపలికి ఆవిడ చూస్తూ ఉండేవారనమాట. అలాగే భ్రాంతి నుంచి ఎలా బయటపడ్డం అనే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడేవారట. అలాగనే అంతర్గతంగా ఉన్న బలహీనతల్ని తీసి పారేయడానికి సహాయం చేసేవారు. ఈ విధంగా మేడం బ్లెవెట్స్‌కి జీవితం మనం చూసుకుంటే, ఆవిడ జీవితంలో చాలా చాలా ఇబ్బందులే. ఎందుకంటే ఒకవైపు స్పిరిచ్యువల్ పవర్స్ ఆవిడని ఒక్కొక్కప్పుడు వేరే వాళ్ళు ఆవిడని ఒక మీడియంగా వాడుకుంటూ ఉండేవారు. అలాగనే మానసిక శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు పవరింగ్ ఉండేది. ఆవిడ 60 ఏళ్లే జీవించినా సరే, మహాత్ములు ఓల్డ్ లేడీ అని సంబోధించేవారు. దట్ ఓల్డ్ లేడీ అని అంటూ ఉండేవారు. అంటే ఆహ్, ఆవిడ తన జీవితాన్ని 18 ఏళ్ళప్పుడే ఆయాలేమో "నువ్వు ఇంత పెంకిదానివి నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు" అంటే, అప్పుడు ఆవిడ పంతం కొద్దీ అక్కడున్న వైస్‌రాయ్ బ్లెవెట్స్‌కి ఆయన పేరు. ఆయన దగ్గరికి వెళ్లి ఒప్పించేస్తుంది. పంతం కొద్దీ ఒప్పించింది గానీ ఆవిడకి పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకోసమని మా వివాహానంతరం ఆవిడని మంచి ట్రైనింగ్ ఇవ్వండని తండ్రి దగ్గరికి పంపించినప్పుడు, ఆవిడ 18 ఏళ్లకే ఇల్లు వదిలేస్తుందనమాట. అంతకుముందు ఆవిడ సిద్ధుల్ని తండ్రి కూడా డౌట్ చేశారట. ఈవిడకి నిజంగా సిద్ధులున్నాయా? తర్వాత ఈ అంటే దెయ్యాలు ఇలాంటివన్నీ ఆవిడ అంటే ఆ ఎలిమెంటల్స్ అన్నిటిని తన వశంలో ఉంచుకునేవారు. ఒకసారి తండ్రి ఒక గది లోపల మూడో గదిలో ఉన్న బీరువాలో ఒక కాగితం ముక్క రాసి పెట్టారు. నేను రాసానో చెప్పన్నారు. అంటే అప్పుడు ఆవిడ వాటిని పిలుస్తుంది ఎలిమెంటల్స్‌ని. అవి టక్క టక టక్క టక అని సౌండ్ చేసి ఆ పేరు రాస్తారు. అంటే ఆ 3 జనరేషన్స్ కింద తన యొక్క తండ్రి వాడినటువంటి గుర్రం పేరుటది. అప్పుడు అతను ఆశ్చర్యపోతారట. అంటే ఆ విధంగా అలాగే ఆవిడ 'కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందూస్థాన్' అనే ఒక పుస్తకం రాశారు. మొత్తం ఇండియా కోసం అంతా. ఆవిడ ఎన్నెన్ని చోట్లకు తిరిగారో ఆ అనుభవాలన్నీ రాస్తారనమాట. అందులో ఒకాయన ఒక రాత్రికి అక్కడ ఆశ్రయం అడిగితే ఇవ్వడు. అప్పుడు ఆయనకి "నీ మొదటి భార్య చెప్తోంది ఇలాగా" అని చెప్తుందనమాట ఆవిడ. ఎందుకంటే ఆవిడకి వాళ్ళందరితో చనిపోయిన మొదటి భార్యతో మాట్లాడింది. అంటే ఆయన ఆశ్చర్యపోయాడనమాట. ఆ విధంగా ఆహ్, ఆవిడేమో అంటే అటువంటి వాటన్నిటిని కూడా వశీకృతం అంటే తన వశంలో ఉండేవి. అలా అని ఆవిడ ఏనాడు దాన్ని స్వార్థానికి ఉపయోగించుకోలేదు. అలాగే ఆహ్, తర్వాత ఆ పుస్తకంలో చాలా చాలా అంటే అది చాలా పెద్ద అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పుస్తకం కంటే 1000 పడగల కంటే పెద్ద పుస్తకమేమో అది. అంత పెద్ద పుస్తకం. 'కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందూస్థాన్' అని చాలా విషయాలు రాశారనమాట. అంటే భారతదేశంలో ఎక్కడెక్కడ ఏంటేంటి ఉన్నాయి అనేవన్నీ. అలాగా తర్వాత ఆవిడ ఐసిస్ అన్‌వెయిల్డ్ తెర తొలగినది అని తీయబడింది అని. తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య గ్రంథము. ఇవి రాసి సీక్రెట్ డాక్ట్రిన్ రాసినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, ఇంకొక గ్రంథం కూడా రాసారుట. అది చింపేశారట. బ్లెవెట్స్‌కి, ఆల్కాట్ గారు కలిసి. అంటే ఐసిస్ అన్‌వెయిల్డ్‌తో పాటని ఒక దగ్గర రాయబడి ఉంది. అయితే ఈ సీక్రెట్ డాక్ట్రిన్‌ని ఆవిడ రాసినప్పుడు ఆవిడకి ఆకాశిక్ రికార్డ్స్ మహాత్ములు చూపెట్టారు గనక నేను రాయగలిగాను అని చెప్పారనమాట. అంటే ఆహ్,
ఆవిడ ఇదంతా నేనే రాసానని కాకుండా నాకు మహాత్ములు ఆకాశిక రికార్డ్స్ చూపెట్టారు. అందుకే నేను రాసానంటారు. అయితే ఆవిడ 18 ఏళ్ల వయసులోనే ఆ రష్యా దేశం నుంచి బయటకొచ్చి ఒక పడవలో తప్పించుకుని ఆవిడ మొత్తం ప్రపంచం అంతా తిరిగారనమాట. అయితే ఆవిడకి మొదటలే చిన్న వయసులోనే ఆవిడ ఒకసారి పైకి ఎక్కి స్టూల్స్ మీద వేసుకుని ఎక్కినప్పుడు పడిపోయేటప్పుట ఆవిడకి ఒక 2 హస్తాలు కాపాడాయని, అప్పుడప్పుడు ఆ మాస్టర్ అతను తన మాస్టర్ అని, ఆ మాస్టర్ గారి యొక్క ఆదేశాలు అంటే వినబడుతూ ఉండేవిట. అలాంటి ఆ మాస్టర్ గారి అంటే గురువుల యొక్క ఆదేశంతోటే, ఈ పరమ గురువుల ఆదేశంతోటే ఆవిడ అక్కడ అంటే టిబెట్‌లో ఉన్న సంబళ, హిమాలయాస్‌లో ఉన్న సంబళ నగరానికి చేరగలిగారని. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళ యొక్క ఆదేశం లేకపోతే అక్కడికి ఎవరు రాలేరు. వాళ్ళు ఎవరినైతే రావాలని సంకల్పిస్తారో వాళ్ళే అక్కడికెళ్ళగలరు. సామాన్యులకి భౌతిక దృష్టికి అది కనబడదుట కూడా. అలాంటి సంబళ అనేటటువంటి ఆ మహాత్ముల ఆశ్రమం ఎవరైనా కనుక్కోవాలని ఎళ్ళినా భౌతిక దృష్టికి కనబడదుట. అలాగా ఈమె ఆ వయస్సులో అంత అంటే 18 ఏళ్ల వయస్సులోనే ఇల్లు వదిలేసి, ఆ విధంగా ఆవిడ ఎన్నో చోట్ల తిరిగి, ఆమెకి ఆల్రెడీ సిద్ధులొచ్చు. ఇంకా అవి కూడా ఎక్కువగా నేర్చుకుని, ఈజిప్టు, కైరో మొదలైన దేశాల్లో ఫైనల్‌గా ఆవిడ మళ్ళీ వాళ్ళ దేశానికొస్తారు. అప్పుడు ఆవిడ చేసిన సిద్ధులు అవన్నీ ప్రదర్శించినప్పుడు, అప్పుడు ఆయనకి ఒక వ్యక్తి ద్వారా "నువ్వు సిద్ధులు ఇంక ప్రదర్శించకు. అవి ప్రదర్శిస్తే దివ్యజ్ఞానం అంటే సిద్ధులనుకుంటారు" అని అనిపించడం. అదీను తర్వాత ఎందుకో నేను మా రామకృష్ణ పరమహంసని ఒక దగ్గర ఎవరో అడుగుతారు, "వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ థియాసఫీ" అని. అంటే అప్పట్లో వీళ్ళు చనిపోయిన ఆత్మల్ని పిలిచేవారు కదా! ఏముంది వాళ్ళు చనిపోయిన ఆత్మలతో మాట్లాడుతూ ఉంటారన్నట్టు. అంటే ఇలా ఎందుకన్నారా అంటే మరి మన వాళ్ళు ఒకప్పుడు చనిపోయిన ఆత్మల్ని పిలిచేవారు. అయితే బ్లెవెట్స్‌కి చెప్పారు అది చాలా రిస్కీ. అంటే డేంజరస్ అది. అలా పిలిచినటువంటి వాటిని సియాన్సెస్ అంటారనమాట. అలాగ పిలవడం అనేది. అలా పిలిచిన వాళ్ళలో కొందరు వెళ్లరుట. వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టి మన్ని అంటే బతికున్న వాళ్ళని అందుకని అలాంటి పనులు చెయ్యొద్దు అంటారు. అలాగే మేడం బ్లెవెట్స్‌కి ఆవిడకి అంటే ఇలాగ అన్ని దేశాలు తిరిగి ఫైనల్‌గా అక్కడికొచ్చినప్పుడు మహాత్ములే ఆవిడకి యోగము, తర్వాత ఎన్నో రకాలైన విద్యలు నేర్పించడం.